సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. విశాఖలో డిగ్రీ విద్యార్థి సాయి తేజ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఎంవిపిలో సమతా కాలేజీలో చదువుతున్న సాయి తేజ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సాయి తేజ మృతికి మహిళా లెక్చరర్ల వేధింపులే కారణమని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాలేజీ ఎత్త ధర్నాకు దిగారు. సమతా కాలేజీలో మృతుడు సాయి తేజ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. నాయుడు, ఎవరు ఈ విద్యార్థి? అతని మృతిపైన అనేక రకాల అనుమానాలు వినిపిస్తున్నాయి కదా, ఫ్యాక్ట్ ఏంటి? అనుశ్రీ, సమతా కాలేజీలో డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్న సాయి తేజ అనే విద్యార్థి ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరి వేసుకుని తన ఇంట్లోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆయన ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం కాలేజీలో లెక్చరర్ వేధింపులే కారణమని చెప్పి విద్యార్థులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఆరోపిస్తున్నారు. ఆ లెక్చరర్ వైఖరిని వ్యతిరేకిస్తూ సమతా కాలేజీ ముందు విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ఆ విద్యార్థికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే విద్యార్థిని మానసికంగా సెక్సువల్గా వేధించారో ఆమె మీద చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి విద్యార్థులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇంక వీళ్ళ నిరసనకు సంబంధించి, అలాగే సాయి తేజ ఆత్మహత్యకు సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎన్ని గంటలకు చనిపోయాడు, మీకున్న సమాచారం ఏంటి సాయి తేజ ఆత్మహత్యపై? అయితే సాయి తేజ ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మాకు మధ్యాహ్నానికి వాళ్ళ మిత్రులు ఫోన్ చేస్తే మేము ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఆత్మహత్య గల కారణాలు ఏంటి అనేది మనం వాళ్ళ స్నేహితులతో, అలానే ఇక్కడ చదువుతున్న విద్యార్థులతో మాట్లాడిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, ఇదే కాలేజీలో ఎవరైతే కెమిస్ట్రీ మేడం బేగం అనే మేడం ఎవరైతే ఉన్నారో ఆవిడ సాయి తేజతో టీచర్కి స్టూడెంట్కి మధ్య ఉండే రిలేషన్షిప్ని దాటి సాయి తేజ అంటే ఇష్టం అని చెప్పి, నాకు నువ్వు కావాలి, నా హస్బెండ్ కంటే నువ్వే ఎక్కువ, నాకు నీతో కలవాలని ఉంది, మనం శివాజీ పార్క్ వెళ్దాము, నాకు నీతో సెక్స్ కావాలి అనే విధంగా మాట్లాడడం జరిగిందని చెప్పి ఈ విషయాలన్నీ కూడా సాయి తేజ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాడట. అదే విషయం అలానే ఎంతకీ కూడా సాయి తేజ ఒప్పుకోకపోయేసరికి అబ్బాయి ఏదైతే రికార్డులు సబ్మిట్ చేశాడో ఆ రికార్డులని యాక్సెప్ట్ చేయకుండా 5-6 సార్లు తెచ్చినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక తప్పు చూపిస్తూ నువ్వు మళ్ళీ రాసుకొని రా అని చెప్పి, అలానే క్లాస్ రూమ్లో కూడా అబ్బాయిని టార్గెట్ చేయడం. అబ్బాయి ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడితే నువ్వు అబ్బాయిలతోనే మాట్లాడతావా, నువ్వేమైనా గేవా, నువ్వు అబ్బాయిని ఏమైనా పెళ్లి చేసుకుంటావా, నువ్వు అమ్మాయిలతో మాట్లాడవా అనే విధంగా కూడా అబ్బాయిని ఒక మానసిక కోపకు గురయ్యేలాగా ఈ మేడం ఎవరైతే బేగం మేడం ఉన్నారో ప్రేరేపించారు. అయితే నిన్న రాత్రి కూడా సాయి తేజ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి, మోహిత్ అనే అబ్బాయికి ఫోన్ చేసి, అబ్బాయి ఏం చెప్పాడంటే, నేను రేపు వచ్చి ఎలా అయినా మా పేరెంట్స్కి చెప్పాను, రేపు మా పేరెంట్స్ వస్తారు మాట్లాడడానికి, ఎలా అయినా సరే ఈ విషయాన్ని నేను గట్టిగా అడుగుతాను, మీరు కూడా నాకు సపోర్ట్గా రండి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి అడగడం జరిగింది. అయితే ఆ తర్వాత మార్నింగ్ ఈరోజు తెల్లవారి వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ మావయ్యని, వాళ్ళ రికార్డులు అవన్నీ ఇచ్చి బయటకు పంపిస్తే, కాలేజీ దగ్గరికి పంపించి ఇంట్లో ఒక్కడే ఉన్న సాయి తేజ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సాయి తేజ ఆత్మహత్యకు పాల్పడడానికి ప్రధాన కారణము ఎవరైతే మహిళా లెక్చరర్ ఉన్నారో ఆమె వేధింపే కారణమని చెప్పి ఇక్కడున్న విద్యార్థి సంఘాల నేతలంతా కూడా చెప్తున్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ నాయుడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.